సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ గైస్. సో ఇవాళైతే నేను నా పాత యూట్యూబ్ ఛానల్ గురించి అయితే చెప్పబోతున్నాను మావా. సో నా పాత యూట్యూబ్ ఛానల్ ఏటబ్బా అని మీరు అనుకుంటున్నారు. సో గైస్ మీరు మరీ ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నా పాత యూట్యూబ్ ఛానల్కి అయితే అంత పెద్ద సబ్స్క్రైబర్స్ అయితే ఉంటాం మావా. మీరు మరీ మిలియన్స్లో అయితే తీసుకోకండి. మిలియన్స్ అంటే అనుకోవాలి, మీరు ఎలాగా కనీసం 100Kలో కూడా అనుకోకండి గైస్, ఓకేనా. సో గైస్ నా పాత యూట్యూబ్ ఛానల్ స్టోరీ అయితే చెప్పబోతున్నా. సో గైస్ నేనైతే నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే 2020 అక్టోబర్లో అనమాట. సో 2020 అక్టోబర్లో స్టార్ట్ చేశా. అప్పుడు నాకు పెద్ద రీచ్ వచ్చేది కాదు గైస్. సో అప్పుడు నేను ఏం చేశానంటే మా సబ్స్క్రైబర్స్ కోసం తెలిసిన వాళ్ళందరి ఫోన్లో సబ్స్క్రైబ్ చేసేసాండి. కానీ ఏదో అలా 50 సబ్స్క్రైబర్స్ చేయించాను గైస్. అది కూడా ఎలా అనుకుంటున్నారా తెలుసా మీకు? సో అది కూడా ఎలాగంటే మా పెద్దమ్మలకు ఒక షాప్ ఉండేది అనమాట. ఆ షాప్లో గైస్ కస్టమర్స్ వస్తారు కదా, కస్టమర్స్ చేత సబ్స్క్రైబ్ చేసేవాను. అట్లా ఉంటుంది కదా మా అంతా, మరి సబ్స్క్రైబ్ చేసేవాను గైస్ కస్టమర్స్ చేత. సో అలాగా నేను 50 సబ్స్క్రైబర్స్ వచ్చింది. అలా 2021 వరకు ఇది అలా చేసా. అలా 100 సబ్స్క్రైబర్స్ వచ్చింది గైస్. కానీ మధ్యలో యూట్యూబ్ ఛానల్ అయితే పోయింది మామ. యూట్యూబ్ ఛానల్ ఏముందో తెలీదు కానీ పోయింది. సో ఇంకా నాకైతే హోప్స్ అన్ని పోయినాయి, వెనక్కి రాదేమో అని. ఇంకా నాకు అప్పుడు పెద్ద తెలియదు గైస్, నాకు అప్పుడు పెద్ద తెలియదు అనమాట. అంటే అవన్నీ ఎలా నాకు పెద్ద తెలీదు. సో అప్పుడు ఇంకా నేను వదిలేసాను. అప్పుడు నాకు ఒకడు వచ్చాడనమాట, ఇదిగోరా నీ అకౌంట్ అని ఇచ్చాడు. ఎలాగని మీరు అనుకుంటారు గైస్. సో చెప్తా. ఆడి పేరైతే నేను చెప్పాలనుకోవట్లేదు మామ. సో లాస్ట్లో ఎందుకు చెప్పాలనుకోవట్లేదో మీకు అర్థమవుద్ది. సో ఆడు ఎలా ఇచ్చాడంటే గైస్, నాకు నేను ఆడికైతే అకౌంట్ అయితే ఇచ్చాను అనమాట ఇంతకుముందు. అది కూడా ఎందుకంటే గైస్ ఆడికి ఫ్రీ ఫైర్ అకౌంట్ కావాలన్నాడు. అందుకే నేనైతే నా పాతది ఇచ్చాను గైస్. అప్పుడు నా పాతది ఇచ్చాను అనమాట. సో ఆడు తీసి ఆడుకున్నాడు. మరి ఆడికి ఎందుకు పెద్ద టాప్అప్ ఉండదేమో అనుకుంటారేమో. కాదే, చాలా టాప్అప్ చేసాడు ఆ అకౌంట్లో. అందుకే ఏదో వెనక్కి తీసుకొచ్చాడు గైస్ ఆ అకౌంట్. సో తర్వాత అయితే నాకు 2022లో ఎప్పుడో చెప్పాడమో, ఒక 1-2 years అవుద్ది అప్పుడు చెప్పాడు నాకు. సో చెప్పాక మనం ఇంకా ఆపుతాము మళ్ళీ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేసాం. అప్పుడు ఆడు అన్నాడు గైస్ ఆ యూట్యూబ్ ఛానల్ వెనక్కి ఇచ్చినప్పుడు, నేను కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తాను రా నీతో అని అన్నాడు మామ. సో ఎలాగ నాకు సాయం చేసాడు కదా మనోడు అని చెప్పి నేను కూడా ఇంకా ఒప్పుకున్నాను గైస్. సో ఆడు నాకు హెల్ప్ చేశాడని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను అనమాట. సో ఏం చేసామంటే గైస్, అప్పుడు ఆడు నేను కలిపి చేసాం. కానీ ఫ్రీ ఫైర్ అప్పుడు 2 years మానేసాను గైస్. అప్పుడు 2020లోనే స్టార్ట్ చేశాను నేను ఫ్రీ ఫైర్. మళ్ళీ అప్పుడు మధ్యలో 2 years అయితే ఆపేసా. కానీ యూట్యూబ్ ఛానల్ చేశాను అనుకుంటారు. అంటే ఆడు అన్నాడు కదా గైస్, ఆడి ఫోన్లో అయితే ఆడి నేను. సో ఆడి ఫోన్లో ఆడి అలా అలా ఫైనల్గా అలా నేను 100 కూడా దాటలేనేమో అనుకున్నాను. బట్ అలా 500 అలా వచ్చినాయేమో. అలా వచ్చాక నేను చాలా సంతోషం వచ్చింది గైస్, నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో తర్వాత అయితే నేను అలా తెలుసుకున్నాను యూట్యూబ్ ఛానల్ గురించి. తెలుసుకున్నాక ఫైనల్గా అయితే గైస్ 1K అయితే రీచ్ అయ్యాను అనమాట. 1K రీచ్ అయ్యాం గైస్. 1K అంటే 1K కాదు మనం 1.2K అనమాట. 1.2K అంటే 1020 సబ్స్క్రైబర్స్ గైస్. అంటే ఇంకొంచెం ఉంటుంది, ఎంతో కొంత అలా చిల్లర కూడా ఉంటుంది. కొంచెం అలా వచ్చింది 1020. బట్ అది కూడా ఎప్పుడు రీచ్ అయిందంటే గైస్ 1K సబ్స్క్రైబర్స్. అది కూడా 2024 డిసెంబర్లో అనమాట. 2024 డిసెంబర్లో అయితే రీచ్ అయ్యాం 1K. సో నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కేక్ కూడా కట్ చేసాను గైస్. 1K కూల్ కేక్ కట్ చేసాం అనమాట. టేస్ట్ కూడా బాగుంది గైస్. అండ్ సొంతంగా డెకరేట్ చేసాం మనం, కష్టపడి మామూలు కూడా కదా. మరి ఏదో 1K రీచ్ అయ్యాం. నా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అది కూడా 1K రీచ్ అయ్యాం, సాధించా. సో అవును, నేను మధ్యలో 2 years మానేసాను కదా గైస్. మళ్ళీ 2023లోనూ 24లోనూ స్టార్ట్ చేశాను మళ్ళీ ఫ్రీ ఫైర్. స్టార్ట్ చేసి అలా రీచ్ వచ్చింది. ఏదోలా ఫైనల్ 1K కొట్టేసాము. 1K కొట్టాక
తెలుసు కదా ఎంత సంతోషంగా ఉంటుందో. అసలు నేను 100 కూడా దాటి కాదు అనుకున్నాను వేసినప్పుడు. అది కూడా మళ్ళీ నాకు ఎంత, అది కూడా 1K సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. సో ఏమిటంటే మళ్ళీ అప్పుడే గైస్ మళ్ళీ డిసెంబర్లోనే పోయింది మా ఆ యూట్యూబ్ ఛానల్ దుబ్బేసాడు. ఎవడో చెప్తాను గైస్, ఎవడనుకుంటున్నారో చెప్పిన, ఎవడైతే గైస్ స్టార్టింగ్లో నా యూట్యూబ్ ఛానల్ అనిపించాడు కదా గైస్, ఆడే అనమాట. మళ్ళీ నాకు అకౌంట్ మళ్ళీ తిరిగి ఇచ్చాడు గైస్. ఎలాగంటే మామ ఎవడో తీసుకున్నాడంట గైస్ అకౌంట్లో, అంటే ఎవడో తీసుకున్నాడంట. సో నేను కూడా అదే అనుకున్నాము స్టార్టింగ్లో, అదే అనుకున్నాను. హ్యాక్ చేశాడు, లైక్ కష్టపడి చేసినంత పోయింది, ఏదో వెనక్కి రప్పించుకోవాలి అని అనుకున్నాను గైస్. ట్రై చేసా చాలాసార్లు, ఎంతో ట్రై చేసా, బట్ అవలే. సో అప్పుడు ఏమైంది చెప్పనా గైస్, ఆడు అన్నాడు హ్యాకర్ కనిపెట్టాడంట గైస్. అదే చెప్పాను కదా నాతో కలిసి చేస్తాను అన్నాడు కదా. సో ఆడన్నాడు అరే నేను హ్యాకర్ని కనిపెట్టానరా, ఆడంటున్నాడు 8,000 ఎంత ఇవ్వాలని అని అన్నాడు గైస్. నేను సగం వేసుకుందాం అన్నాడు. నేను చెప్పిన గైస్ నేనేనని చెప్పేసాను, ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన పని లేదు గైస్. నేను కలితే మళ్ళీ ట్రై చేస్తాను, అసలు నేను మాత్రం ఇవ్వను. ఎందుకంటే గైస్ అస్సలు వేస్ట్. 4,000 అన్నాడు గైస్, 4,000. అదే నేను నా ఫ్రీ ఫైర్ అకౌంట్ ఖర్చు పెట్టుకుంటే గైస్, యూట్యూబ్ పెట్టుకుంటే ఇంచక్క ఏదో అలా రీచ్ వస్తుంది. సో ఇంకా నేను ఇవ్వలేదు ఆడికి. తర్వాత గైస్ మళ్ళీ ఆడి దగ్గరికి వచ్చింది అనమాట అకౌంట్. సో గైస్ దొబ్బింది ఆడింది, నాకు లాస్ట్కి అర్థమైంది. మరి ఎదురు నుంచి తీసుకొచ్చు కదా అని అనుకుంటారు గైస్. చేయలేము, ప్రూఫ్ లేదు. ప్రూఫ్ ఉంటే అదే ఎద్దును, ఏం చేద్దాం గైస్, చేసిన కష్టం అంతా వృధా. అందుకేమో మీరు కూడా ఎప్పుడు చూసుకొని కొంచెం చేయండి గైస్ పార్ట్నర్షిప్. అందరితో అలాగే రాగుతారు మళ్ళీ సో చూసుకొని చేస్తారంటే గైస్ మీరు కూడా సక్సెస్ అవుతారు, లేకపోతే అలాగే ఎరపప్పు అవుతారు గైస్. చూసుకోండి. బట్ ఓకే గైస్, మళ్ళీ ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసా. ఇది కూడా ఎప్పుడంటే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ చేశాను గైస్, సమ్మర్ హాలిడేస్ అనమాట. కానీ ఏదో వచ్చింది గైస్, ఇది కూడా రీచ్ ఏదో కొంచెం. కానీ గైస్ అప్పుడు ఎంత కష్టపడి చేసినా అనవలేదు అప్పుడు 1K గైస్ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అనమాట. ఫస్ట్ కష్టపడి ఒక క్రాఫ్ట్ ల్యాండ్లో చేసింది అనమాట. ఇది ఎలాగంటే గైస్ పార్కోర్ గైస్. నేను ఇప్పుడు వచ్చే మైన్క్రాఫ్ట్లో చేశాను కానీ గైస్ పార్కోర్ ఫ్రీ ఫైర్ ఎప్పుడు చేయలే. సో ఏం చేశానంటే ఫ్రీ ఫైర్లో పార్కోర్ అయితే క్రియేట్ చేశాను, అంటే అప్పుడు నేను ఆడినప్పుడు అది క్రియేట్ చేశాను. సో పార్కోర్ క్రియేట్ చేసి అయితే చేశాను అనమాట షార్ట్. దానికి దగ్గరగా ఒక 8K వ్యూస్ వచ్చినాయి గైస్. నా హైయెస్ట్ వీడియో వ్యూస్ అయితే అయ్యామా, అది వీడియో కాదు షార్ట్, హైయెస్ట్ షార్ట్ వ్యూస్ అయితే అయ్యాయి. అండ్ గైస్ నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో దగ్గరగా ఎంత వచ్చినాయో తెలుసామా, అది ఆ వీడియోకి గైస్ హైయెస్ట్. పెద్ద వీడియోకి ఏమప్పుడు పెద్ద వీడియోకి అయితే ఏదో వచ్చేది గైస్, ఒక 10, 20, 30 అలా వచ్చేది. కానీ అప్పుడే గైస్ నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. అంటే ఎవరో ఒకళ్ళు గైస్ అది మైన్క్రాఫ్ట్ వీడియో అనమాట. అది లెక్క అయితే మైన్క్రాఫ్ట్ వీడియో అంటే గైస్ ఛాలెంజ్ అనమాట. అంటే మా ఫ్రెండ్ ఛాలెంజ్ ఇచ్చాడు గైస్, ఐరన్ గోలెం చంపమని. అంటే ఐరన్ గోలెం ఫ్రీ ఫైర్ ఆడే తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి. సో ఐరన్ గోలెం ఎవరంటే ఐరన్ తెలుసు కాబట్టి ఇంకెందుకు గైస్ చెప్పడం, నేను మర్చిపోయాను. సో ఐరన్ గోలెం అయితే చంపమని ఛాలెంజ్ అయితే ఇచ్చాడు మా ఫ్రెండ్. చేసా పక్కనగా దుద్దని చంపాను గైస్ కష్టపడి. సో అది కూడా గైస్ వుడెన్తో అనమాట, వుడెన్ స్వాడ్, జస్ట్ అన్నీ వుడెన్ ఉండాలి. లెదర్ ఇదేమో లెదర్ అదేదో ఉంటుంది గైస్, దాని పేరు లెదర్ హెల్మెట్ వచ్చి లెదర్ ఆర్మర్ గైస్, లెదర్ ఆర్మర్. అంటే మైన్క్రాఫ్ట్ స్టార్ట్ రోజు అయింది గుర్తులేదు, ఇట్స్ ఓకే. సో లెదర్ ఆర్మర్తో చేయమన్నాడు, అది చేసా. సో దానికైతే నాకు గైస్ నా హైయెస్ట్ వ్యూస్ దానికి వచ్చినాయి. అది కూడా ఏంటంటే గైస్ దగ్గర 300 వచ్చినాయి గైస్. 300 ఇంకా వచ్చింది కొంచెం. అసలు నాకు ఎంత సంతోషం వచ్చిందో తెలుసా గైస్. ఏ ఒక్కటి ఇప్పుడు వచ్చి నాకు ఎంత అంటే 100 కూడా దాటలేదు గైస్.
మ్యాక్సిమం పెద్ద 50 కూడా దాటలేదు అనమాట, కానీ అది ఒక్కటే దాటింది. సో అప్పుడైతే సాడ్గా ఉంది గైస్, ఎందుకంటే ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ దగ్గర కూడా లేదు. ఇప్పుడు గైస్ మీకు ఆ ప్రూఫ్లు చూపించేద్దామంటే యూట్యూబ్ ఛానల్ గురించి. దొంగన కొడుకు ఏం చేయడం తెలుసా గైస్, 300 వీడియోలు గైస్. ఎంత కష్టపడి చేసాను తెలుసా మామ, 300 వీడియోలు మొత్తం డిచ్ చేసాడు మామ. ఓకే దబ్బా డిచ్ చేసాడు. అది గైస్ కొంచెం నమ్మి చేయండి అనమాట, నమ్మండి గైస్ ఫస్ట్ టైం, లేకపోతే ఎలాగ అవుతారు మామ చూసుకోండి, లేకపోతే నా అలాగే అయిపోతారు. చూసారు కదా గైస్, నేను కూడా ఎలాగైనప్పుడు ఆడిని నమ్మి గైస్ నా అకౌంట్ వెనక్కి తెచ్చాడు కదా, నమ్మి చేశాను గైస్ ఆడితో, బట్ ఏం ప్రయోజనమో. సో అదన్నమాట గైస్, నా అకౌంట్ అలా జరిగింది, కష్టపడి చేశాను బట్ కానీ మీరు ఈ ఛానల్ కన్నా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఆ ఛానల్లో గైస్ 300 వీడియోలు చేశారన్నాం కదా మామ, ఆ 300 వీడియోల్లో ఇప్పుడు ఒక్క వీడియో లేదు గైస్, ఒక్క వీడియో ఉండదు మామ. సో అదన్నమాట. ఓకే గైస్, మీకు నచ్చుంటే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంత లైక్ చేయండి. అది గైస్ నా పాత యూట్యూబ్ ఛానల్ స్టోరీ. పెద్ద ఎక్కువేం లేదు, పెద్ద గొప్ప కూడా లేదు, కానీ గైస్ 4 ఇయర్స్ కష్టపడ్డా, 300 వీడియోలు. ఇట్స్ ఓకే గైస్, ఏముంది. సో గైస్ మనం నెక్స్ట్ వీడియో గైస్. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.